ఇక 10వ తరగతికి ఇంటర్కు ఒకటే బోర్డు అట. ఇంతవరకేమో ఎస్ఎస్సి బోర్డు ఒకటి ఉండే, స్కూల్ ఎడ్యుకేషన్‌ది ఇంటర్మీడియట్ బోర్డు ఒకటి ఉండే. ఇప్పుడట రెండింటికి కలిపి ఒకటే బోర్డు చేస్తారట. తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుగా ఏర్పాటు చేస్తారట. తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రంలో కీలక ప్రతిపాదన. అంటే మంచి నిర్ణయం యాక్చువల్గా ఇది. ఇంటర్మీడియట్ వరకు ప్రతి స్కూల్ని ఇంటర్మీడియట్ వరకు చేసే అవకాశం అన్నమాట. ఇగో ఒకే పాఠశాల ప్రాంగణం లేదా ఒకే ప్రదేశంలో వేరువేరు బడులు కనుక ఉంటే వాటిని ఒకటిగా చేసి ఒకే హెచ్ఎం ఆధ్వర్యంలో పనిచేసేలా చూస్తారు. అంటే ప్రాథమిక, యూపీఎస్, ఉన్నత పాఠశాలలు 3 ఉంటే వాటిని ఒకటిగా మార్చి ప్రీ ప్రైమరీ నుంచి 10వ తరగతి వరకు ఉండే హై స్కూల్గా మారుస్తారు. విలీనానికి ముందు విద్యార్థులకు తగిన ప్రత్యామ్నాయం చూపిస్తారు. దశల వారీగా అన్ని బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెడతారు. బహుళ ఉపాధ్యాయులతో కూడిన పాఠశాలలు ఉండేలా చర్యలు చేపడతారు. అంటే ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండవు. పాఠశాల విద్య నుంచే వృత్తి విద్యను అనుసంధానం, కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్, వయసుకు తగిన ఏఐ అక్షరాస్యతను సిలబస్లో చేరుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాష్ట్రవాసులతో నెట్వర్క్ ఏర్పాటు చేసి పాఠశాలల బలోపేతానికి విరాళాలు పొందుతారు. ప్రభుత్వ డైట్ కాలేజీలను అకాడమిక్ హబ్బులుగా మారుస్తారు. ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెడుతున్నందున వాటిలో కొత్త అభ్యర్థులకు ఉద్యోగంలో ఉన్న టీచర్ల కోర్సులను ప్రవేశపెడతారు. పాఠశాలలను అన్ని వసతులతో ప్రజోపయోగ స్థలాలుగా మారుస్తారు. అందుకు అవసరమైన బడ్జెట్ను విడుదల చేయడంతో పాటు సకాలంలో వినియోగించేలా స్కూల్ కాంప్లెక్స్లకు బాధ్యత అప్పగిస్తారు. మంచిగానే ఉంది నాయన మీ మాటలు, కానీ పేపర్లలో పెట్టొచ్చు, ఏదైనా రాయొచ్చు. మేనిఫెస్టోలో కూడా చాలా విషయాలు రాశారు విద్య గురించి, వైద్యం గురించి. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత? కేసీఆర్తో కంపేర్ చేయడానికి వీలు లేకుండా ఆయన ఏదైతే 6-7% పెట్టిండో గదే పెట్టిండు రేవంత్ రెడ్డి కూడా. ఆయన గురుకులాలు అన్నాడు, ఈయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు. అదొక మోసం, ఇదొక మోసం. ఇప్పుడు మీరు దీని వెనకాల ఒక భయంకరమైన కుట్ర కూడా ఉండొచ్చు. కానీ ఆ ప్రతి స్కీమ్ వెనక స్కామ్ ఉంటుంది, ప్రజలను ఏమార్చే స్కామ్. ఇప్పుడు దీనివల్ల మీరు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత అంటే అప్ టు 10th క్లాస్ వరకు మీరు చెప్తున్నారు అన్ని కలుపుతామని. ఎక్కడెక్కడైతే పిల్లలు తక్కువగా ఉంటారో వారు అన్నింటినీ క్లబ్ చేసి మీరు స్కూల్ ఏర్పాటు చేస్తామని అంటున్నారు, ఒక దగ్గర చేరుస్తామని అంటున్నారు. దానివల్ల కొన్ని స్కూళ్ళు మూతపడే అవకాశం కూడా ఉన్నది. అసలు ఆ స్కూళ్ళలో ఎందుకు అటెండెన్స్ లేదు, ఎందుకు డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయినాయి, ఎందుకు ఆ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల్ని తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు తల్లిదండ్రులు? ప్రభుత్వము విద్య మీద ఫోకస్ చేయకపోవడం వల్ల, రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల, టీచర్లు లేకపోవడం వల్ల, కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల చదువు ఇక్కడ బాలేదని పిల్లలని తల్లిదండ్రులు ఆ గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించట్లే. అది రీజన్. కేసీఆర్ హయాంలో వేల స్కూళ్ళు మూతపడ్డాయి. పరిస్థితి ఏమైనా మారిందా? పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్ని స్ట్రెంథన్ చేయాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి కూడా చేయలే. జంబో డిఎస్సి అన్నారు, ఇంతవరకు అతి గతి లేదు. మీరు అన్ని స్కూళ్ళని ఒక దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ పిల్లల సంఖ్యని బట్టి మీరు మిగతా స్కూళ్ళని మూతపడే ప్రమాదం ఉన్నది. మరి మీరు ఏం చేయాలా? సరే, మీరు ఒకవేళ అంత పెద్ద ప్లేస్లో ప్లేస్ ఉండి అన్ని స్కూళ్ళను ఒక దగ్గర చేర్చినా మీరు స్కూల్ కనుక గట్టిగా మంచిగా నడిపిస్తే మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు తల్లిదండ్రులు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి తీసుకొస్తారు. అప్పుడు స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. మరి అప్పుడు ఏం చేస్తారు? ఈ ఆలోచన చేయాలి. సో ప్రైవేట్ స్కూళ్ళకి పంపించకుండా గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లల్ని తీసుకురావాలి అని అంటే స్కూళ్ళు అద్భుతంగా తయారు చేయాలి, టీచర్స్ ఉండాలి, ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా నిర్మాణం జరగాలి, ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా టీచర్స్ ఉండాలి, సౌకర్యాలు ఉండాలి. అప్పుడు ఎందుకు పంపిస్తారండి? ఒక్కొక్క పేరెంట్, 2 పిల్లలు ఉన్న పేరెంట్ ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. దగ్గర తక్కువలో తక్కువ 1 lakh. నువ్వు ఇచ్చే 2,500 లేకపోతే ఫ్రీ బస్సు దేనికి? అసలు అది పనికి కూడా రావు. చల్ దొబ్బాయి అంటారు నిన్ను. అసలు ఎవడు అడిగిండి నిన్న అంటారు వాళ్ళు. మీరు ఈ పని చేయండి. ఒక దగ్గర కేజ్రీవాల్ ఢిల్లీలో జస్ట్ ఓన్లీ ఎడ్యుకేషన్ హెల్త్ మీద చూపించి సెకండ్ టైం అధికారంలోకి వచ్చిండు. తర్వాత లిక్కర్ స్కామ్లో ఈ కేసీఆర్, ఈ కవితాడి మొత్తం వాళ్ళని నాగం చేశారు. కానీ ఓన్లీ అండ్ ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఫోకస్ చేసి అక్కడ 2వ అధికారంలోకి వచ్చిండు. పక్కన ఉన్న పంజాబ్లో అధికారంలోకి వచ్చిండు. మీరు రేవంత్ రెడ్డి మీరు ఆ ప్రయత్నం చేయండి, ఒక ప్రయోగం చేయండి. ఇప్పుడు మీరు చూడండి, స్కూళ్ళకి వెళ్ళండి, ఎంత దారుణంగా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి స్కూళ్ళు. ఇటు గద్వాల ఇటు సైడ్ పోతే 200-300 మంది పిల్లలకి 2-3 టీచర్లు ఉన్నారు. మరి రిక్రూట్మెంట్ ఏది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటాడు. ఎప్పుడు కడతావా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే? కడతాం.
తర్వాత ఎప్పుడో త్వరలో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఒక 200 కోట్లని ఒకటి రిలీజ్ చేసి పడేసిండు. 4000 కోట్లు అన్నారు. ఎప్పుడు కావాలి అది? మదిర కొడంగల్ ఇక్కడ వెళ్ళి పునాది తీసి బేస్మెంట్లో ఇంత కుంకుమ పసుపు జల్లి వచ్చిర్రు. ఎంతవరకు వచ్చింది అది? సంవత్సరం అవుతుంది. ఎప్పుడు కట్టాలా మీరు? అవే బూచి చూపిస్తున్నారు, వచ్చే అని. ఎప్పుడు రావాలి అవి? ఎప్పుడు కట్టాలి? ఎప్పుడు రావాలా? మీరు ఉన్న స్కూళ్ళను బాగు చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ మీరు చెప్పాల్సింది నెక్స్ట్ బడ్జెట్లో, రాబోయే బడ్జెట్లో ఇంతవరకు మేము 7% ఇచ్చినాం, పైసలు లేకనో ఏదో సరే అయిపోయింది. నెక్స్ట్ బడ్జెట్లో మార్చిలోనే ఏప్రిల్లో ప్రవేశపెడతారు కదా, ప్రజల డిమాండ్ 25% బడ్జెట్ విద్య మీద కేటాయించాలని. సరే వదిలిపెట్టి 25%, 15% తగ్గకుండా మేము బడ్జెట్లో నిధులు కేటాయించబోతున్నాం అని చెప్పండి. ఆ ప్రయత్నం చేయండి. అది ఏమి చేయకుండా ఆడ గదే 6-7% ఉంటుంది, నేను ఇది కడతా అది కడతా, అది మారుస్తా ఇది మారుస్తా అంటారు. ఎట్లా సాధ్యమవుతుంది? రాష్ట్రంలో పాఠశాల విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఇంతవరకు 10వ తరగతికి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ బోర్డులు పనిచేస్తుంటే ఇంటర్మీడియట్ బోర్డులు పనిచేస్తుండగా వాటిని మిళితం చేసి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు పేరిట ఒకటే ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రం 2047లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం సైతం గత కొన్నేళ్లుగా 2 బోర్డులు ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. దేశవ్యాప్తంగా కేవలం 6 రాష్ట్రాల్లోనే వేరువేరు బోర్డులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇప్పుడు ఒకే బోర్డు ప్రతిపాదించింది. ఈ మేరకు విద్యా ప్రమాణాలు, నాణ్యత, గుర్తింపునకు సంబంధించి అన్ని రకాల స్కూళ్ల కోసం తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. పరీక్షల విధానం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పరీక్షించే విధానాల్లో మార్పులు చేస్తారు. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మీరు స్కూళ్ళు బాగు చేయాలి. అవన్నీ బాగు చేయాలంటే బడ్జెట్ కావాలి. ఫస్ట్ అది ఎంత రిలీజ్ చేస్తారో చెప్పండి. అందులో కూడా ఉండాలి కదా ఆ దార్శనిక పత్రంలో మేము విద్య కోసం ఇగో ఇంత పర్సెంటేజ్ బడ్జెట్ని మేము కేటాయిస్తామని కూడా ఉండాలి కదా. అది ఎందుకు రాయరు? మోసం చేయకండి, జనాలు అంత ఈజీగా లేరు. దయచేసి మాయ చేయాలనుకుంటే అంత ఈజీగా జనం లేరు. చెప్పడానికి మాలాంటి వాళ్ళని కూడా ఉన్నాం.